కరీంనగర్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తరాఖండ్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభానంతరం మైదానాన్ని గోమయంతో శుద్ధి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది దళిత బహుజన వర్గాలను అవమానించడమేనని మండిపడ్డారు. అంబేద్కర్, ఖర్గేలను అవమానించే చర్యలపై ప్రధాని మోదీ, అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు తగ్గిస్తోందని, ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందని విమర్శించారు. పేదలకు మెరుగైన సంక్షేమం అందించేందుకే నూతన పీవీసీ స్మార్ట్ కార్డులను ప్రారంభించామని, దీనిపై అనవసర రాజకీయాలు చేయొద్దని సూచించారు. ఉద్దేశించి మాట్లాడిన తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ ఉన్నది. కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా, మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పనిచేసినటువంటి నాయకుడు, ఎంతో సుదీర్ఘ ప్రజా జీవితంలో గొప్ప నాయకుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖార్గే గారు బహిరంగ సభ జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఆర్ఎస్ఎస్ పార్టీకి సంబంధించిన మతోన్మాద వ్యక్తులు మరి ఆ యొక్క మైదానాన్ని శుద్ధి చేయడం అంటే భారతదేశంలో ఉన్నటువంటి బడు వర్గాలు, బలహీన వర్గాలు, అదేవిధంగా దళిత వర్గాలందరూ కూడా వారి యొక్క మనసును ఏ విధంగా ఈ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో ఇదొక ఉదాహరణ. ఇంత ఘోరాతిఘోరమైన సంఘటన జరిగిన తర్వాత మరి ఈరోజు వరకు కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, మోడీ ప్రధానమంత్రిగా, కేంద్రంలో హోంశాఖ మంత్రిగా అమిత్ షా, అదేవిధంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకున్నట్టు కానీ ఎక్కడ కానీ ఇప్పటివరకు మీడియా పరంగా ఎక్కడ కానీ వినలేదు, చూడలేదు. మరి ఏదేమైనా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద పార్టీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా పేదల అణచివేత ధోరణి, బడుగు వర్గాలను అణచివేత ధోరణి, దళిత వర్గాలను అణచివేత ధోరణిగా ఆ రోజు మీ అందరికీ తెలుసు పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ నిర్మాత మహనీయుడి పేరును అవమానపరచుకుంటూ మాట్లాడాడు. అంబేద్కర్ 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 అని ఏకవచనంతో అంబేద్కర్ పేరు తీసుకుంటే ఏమొస్తుందని అవహేళన చేసుకుంటూ ప్రపంచ దేశాలు కొనియాడేటువంటి ఒక రాజ్యాంగ నిర్మాత ఈరోజు దేశానికి ఒక దిశ ఇచ్చినటువంటి ఒక మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరియు వారి పేరు తీసుకుంటూ ఆ రోజు అప్పుడు జరిగిన సంఘటన మరి అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అప్పుడే రాజీనామా చేయాలి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇది రెండో సంఘటన. మరి ఇప్పటి వరకు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ కానీ, కేంద్ర హోంశాఖ మంత్రి కానీ, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ పార్టీ కానీ క్షమాపణ చెప్పడం కానీ వారిపై చట్టపరంగా ఇప్పటివరకు చర్యలు తీసుకున్నటువంటి మన దాఖలాలు లేవు. ఏదేమైనా కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు చూస్తున్నారు. ఏదైతే మోడీ బీజేపీ పార్టీ మతోన్మాద ఆలోచన విధానాన్ని కానీ, మొన్న జరిగినటువంటి ఏదైతే పేపర్ లీక్ లోపట, నీట్ పరీక్ష పేపర్ లీక్ లోపట విద్యార్థులను ఎంత అమానుషంగా మరి దాడి చేసిన విషయం కానీ, మరి అనేక అంశాల లోపట మరి వారు చేస్తున్నటువంటి ఏహనీయ చర్యను యావత్ భారతదేశ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు మల్లికార్జున ఖార్గే గారి మీద జరిగినటువంటి ఈ యొక్క సంఘటన మీద తక్షణమే మరి ప్రధానమంత్రికి క్షమాపణ చెప్పాలి. కేంద్ర హోంశాఖ మంత్రి దీనిపై కఠినమైన ఈ సంఘటన బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటూ మరి వారు కూడా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనేది ఒక కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీకి అధ్యక్షునిగా ఉన్నటువంటి నాయకుడు, ఆ స్థలంలో ఒక దళిత వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడు ఆ స్థలంలో మీటింగ్ పెట్టిపోయిన తర్వాత మరి వారి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ నాయకత్వం ఆ విధంగా చేసిన తర్వాత కూడా మౌనంగా ఉన్నదంటే మరి మీ ఆలోచన ఏంది? మీ యొక్క ధోరణి ఏంది? ఈ భారతదేశంలో దళిత వర్గంపై, పేద వర్గాలపై, అట్టడుగు వర్గాలపై మీ ధోరణి ఏందనేది తేట తెల్లమైంది.
రాబోయే రోజుల్లో ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలనో అట్లా బుద్ధి చెప్పడానికి భారతదేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏంటి? పేదల పార్టీ, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, దళిత వర్గాలు, ఈ రాష్ట్రానికి దేశానికి ఒక దళిత వర్గాన్ని దేశానికి అధ్యక్షుడు చేసినటువంటి పార్టీ. మరి అంత గొప్ప పార్టీ ఉన్నటువంటి నాయకుడిని ఆ స్థలంలో మీటింగ్ చేసుకుంటే కూడా మీరు ఆవుతోనో దేనితోనో మీరు శుద్ధి చేసే విధంగా నీచమైన ఆలోచన ఉన్నది. మరి దీనికి అన్నిటి కూడా మరి ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి